వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నిరమ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న కాన్స్టిట్యున్సీ ఏదంటే తిరువురు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే అతి ప్రత్యేకమైన నియోజకవర్గంగా తిరువురుకు పేరుంది. అలాంటి తిరువురు కేంద్రంగా ఈరోజు చంద్రబాబు నాయుడు అండ్ టీడీపీ ఒక కొత్త ఎక్స్పెరిమెంట్కి అయితే తెరదీయబోతోందన్న చర్చ జరుగుతోంది. అయితే ఇదే ఎక్స్పెరిమెంట్ అటు టీడీపీకి కూడా ఒక డ్రాబ్యాక్ అయ్యే అవకాశం ఉందన్న కొన్ని వాదనలు కూడా కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. ఈరోజు చూసినట్లయితే ఉమ్మడి కృష్ణా జిల్లాలో అటు నందిగామ ఇటు తిరువురు లాంటి రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ కేవలం 2 ఉన్నాయి. ఒకప్పుడు టీడీపీ అటు ఎన్టీఆర్ హయాం నుంచి కూడా ఇప్పుడు మొన్నట 2019కి ముందు వరకు చంద్రబాబు నాయుడు చేతిలో టీడీపీ ఉన్న సమయంలో కూడా ఒక కొంచుకోట్లాగా ఉంది మెజారిటీ కాన్స్టిట్యున్సీస్లో. అలాంటి కాన్స్టిట్యున్సీస్లో మనం చెప్పుకోవాల్సిందంటే ప్రత్యేకంగా తిరువురు చెప్పుకోవచ్చు నందిగామ తర్వాత. సో ఈ రెండు కూడా చాలా రోజుల పాటు అటు కాంగ్రెస్కి కొన్నిసార్లు అవకాశం వస్తే ఇటు టీడీపీ కూడా మెజారిటీ సార్లు అవకాశం వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ పర్టికులర్లీ మనం తిరువురు కాన్స్టిట్యున్సీ చూసినట్లయితే ఈ రోజున అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్గా దేవదత్తు ఉన్నారు. ఆయన అటు ఫారినర్గా కూడా ఉన్నారు, ఆయన ఎన్ఆర్ఐ. సో అక్కడి నుంచి ఒక సక్సెస్ఫుల్ పారిశ్రామికవేత్తగా కూడా దేవదత్తుకు పేరుంది. లాస్ట్ 4.5 ఇయర్స్గా దేవదత్తు అక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. పూర్తి స్థాయిలో అటు క్యాడర్లోకి చొచ్చుకుని వెళ్ళటం కానీ అదే స్థాయిలో అక్కడ టీడీపీ తరపు నుంచి ఒక మంచి ఫోకస్ ఉన్న అభ్యర్థిగా ఆయన ఎప్పుడు కూడా అటు ప్రచారం కూడా కొనసాగిస్తూ వస్తున్నారు. అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున అక్కడ దేవదత్తు కాకుండా వేరెవరికో టికెట్ ఇస్తారన్న ప్రచారం అయితే హైలైట్ అవుతూ వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే కూడా దేవదత్తు ఎప్పుడు కూడా అటు వివాదాలు రహితుడుగా వివాదాల జోలికి వెళ్లకుండా ఉంటాడన్న ఒక పేరు ఉంది ఆయనకు. పర్టికులర్గా ఇక్కడ ఒక మనం ఎగ్జాంపుల్ని అయితే హైలైట్ చేసుకోవాలి. ఎప్పుడైతే కేసీఆర్ నాని లాంటి తిరువురులో చంద్రబాబు నాయుడు సభకు ముందుగా ఒక సన్నాహక సమావేశాన్ని పెడతాం జరిగింది. అక్కడ దేవదత్తు అండ్ టీం పెట్టిన ఫ్లెక్సీల్లో తన ఫోటో లేదంటూ కూడా కేసీఆర్ నాని చేసిన హడావిడి మనకు తెలిసిందే. సో ఈ ఇష్యూ కేంద్రంగానే కేసీఆర్ నానిని పార్టీ అధిష్టానం కూడా పక్కన పెట్టే పరిస్థితి. ఆ ఇష్యూ సమయంలోనే దేవదత్తు టార్గెట్గా కేసీఆర్ నాని కానీ ఆయన అనుచరులు కానీ అనేక రకాలుగా దుర్భాషలాడినా బట్ అదే స్థాయిలో ఆ ఇష్యూని ఆయన మౌనం పాటించడం కానీ దేవదత్తు ఎక్కడ తనకు జరిగిన అవమానాన్ని బయటికి చెప్పే ప్రయత్నం చేయకపోవడం, పార్టీ పరువును కాపాడే ప్రయత్నం చేయడం కూడా ఆయనకు ఒక ప్లస్ పాయింట్ అయిందని అనుకోవాలి. సో అలాంటి సిచ్యువేషన్ అందుకే ఆ రోజున కేసీఆర్ నాని లాంటి వాళ్ళే ఏకంగా తిరువురు కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఒక ఇష్యూ హైలైట్ అయిన తర్వాతే కేసీఆర్ నాని లాంటి వాళ్ళు ఫైర్ అవ్వడం జరిగింది పార్టీ నుంచి. ఆ తర్వాత ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయినారు. సో ఇప్పుడు అలాంటి ఎప్పుడైతే కేసీఆర్ నాని ఎపిసోడ్ తిరువురు కేంద్రంగా జరిగిందో అప్పుడు దేవదత్తుకు ఒక సెంటిమెంట్ ఎలిమెంట్గా ఒకటి యాడ్ ఆన్ అయింది ఆ ఇష్యూ. ఇక ఆ తర్వాత అదే స్థాయిలో ఆయన మీద అయితే ఒక సింపతి ఒక ఎక్స్పోజర్ అయితే వచ్చింది. దేవదత్తు ఈజీగా అక్కడి నుంచి గెలిచి బయటపడతారనే ఒక అంచనాలు కూడా వస్తున్నాయి గత కొన్ని రోజులుగా. ఇలాంటి ఒక సిచ్యువేషన్లోనే ఊహించిన ఒక ట్విస్ట్ని అయితే జగన్మోహన్ రెడ్డి తెర మీదకి తీసుకొచ్చున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే కేసీఆర్ నాని లాంటి వాళ్ళు వైసీపీ జెండా కప్పుకున్నారో ఆయనతో పాటు ఆయన ఫాలోవర్ అని చెప్పబడుతున్న స్వామిదాస్ లాంటి వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది కేసీఆర్ నానితో పాటు. యాక్చువల్గా అక్కడ కోనేరు రంగారావు మనవరాలైన కోనేరు సత్యప్రియకి టికెట్ ఇస్తారని చెప్పి ఎప్పటి నుంచో ప్రచారం అయితే ఉంది. యాక్చువల్గా అక్కడి నుంచి ప్రజెంట్ వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా రక్షణ నిధి ఉన్నారు. అలాంటి రక్షణ నిధిని కూడా పక్కన పెట్టి ఆయన మంత్రి పదవిని కూడా ఆశిస్తూ వచ్చారు. బట్ 2 సార్లు క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో కూడా ఆయనకు నిరాశ ఎదురైంది. అలాంటి రక్షణ నిధికి మాట మాత్రమైనా చెప్పకుండా ఈ రోజున అక్కడ నుంచి సత్యప్రియని అనౌన్స్ చేస్తారన్న ప్రచారం జరిగింది. ఎప్పుడైతే కేసీఆర్ నాని స్వామిదాసుకు టికెట్ అని డిమాండ్ చేస్తూ వచ్చారో జగన్మోహన్ రెడ్డి ఈ రోజున కేసీఆర్ నాని కోసం రక్షణ నిధిని పక్కన పెట్టి సత్యప్రియాని కూడా పక్కన పెట్టి ఈరోజు ఆ సీటుని స్వామిదాసుకు కేటాయించారు. ఆల్రెడీ ఆయన టీడీపీ నుంచి వైసీపీలో కూడా వచ్చినారు నాని తరపున. సో అక్కడ ఇప్పుడు స్వామిదాసు వైసీపీ నుంచి అభ్యర్థిగా ఉన్నారు. ఇక ఈజీగా స్వామిదాసు లాంటి వాళ్ళని ఓడించి అక్కడ టీడీపీకి ఆ సీట్ ఒక సెంటిమెంట్గా మారబోతుంది రేపటి ఎన్నికల్లో. ఈజీగా దేవదత్తు గెలిచే అవకాశం ఉందని అంచనాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే గతంలో మనం చూసాం గత ఎన్నికల సమయంలో కూడా టీడీపీ ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ చేసింది. పర్టికులర్లీ తిరువురు కాన్స్టిట్యున్సీకి వచ్చినట్లయితే గత ఎన్నికల సమయంలో కొవ్వూరు ఎమ్మెల్యేగా మంత్రిగా ఎక్సైజ్ మినిస్టర్గా ఉన్న జవహర్ను తీసుకొచ్చి లాస్ట్ మినిట్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా తిరువురులో పెట్టే ప్రయత్నం చేశారు. బట్ లాస్ట్ మినిట్లో ఆ హడావిడి క్రమం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ ఒక వేవ్ కావచ్చు, ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ వేవ్ కావచ్చు, ఇలాంటి సందర్భంలో ఆ సీటు వైసీపీ కైవసం అయింది. జవహర్ లాంటి మంత్రిగా పనిచేసిన జవహర్ లాంటి వాళ్ళే తిరువురులో ఓడిపోవడం జరిగింది. సో అలాంటి ఎక్స్పెరిమెంట్ లేకుండా ఈసారి డే 1 నుంచి కూడా దేవదత్తు చాలా సాఫ్ట్ కార్నర్తో అక్కడ పనిచేసుకుంటూ వస్తున్నారు. అలాంటి సందర్భంలో ఈ రోజున తీరా ఇక ఇంకా 2 నెలలు కూడా ఎన్నికలు లేని సమయంలో ఈ రోజున టీడీపీ మరో కొత్త ఎక్స్పెరిమెంట్కి అయితే తెరదైపోతోందని చర్చ జరుగుతోంది. పర్టికులర్లీ అక్కడ కొలికపూడి శ్రీనివాస్ రూపంలో. తాజాగా అటు ప్రముఖ వార్తాపత్రికల్లో కూడా కొన్ని న్యూస్ అయితే వైరల్ అవుతూ ఉంది. ఆ టికెట్ను ఏదైతే కొలికపూడి శ్రీనివాస్కి ఇస్తారు అని చెప్పేసి. ఇక్కడ మనం కొలికపూడి శ్రీనివాస్ని చూసినట్లయితే కూడా అఫిషియల్గా టీడీపీ జెండా కప్పుకున్న పరిస్థితి అయితే గతంలో లేదని అనుకోవాలి. అయితే ఆయన అమరావతి అంతకుముందు ఒక విశ్లేషకుడుగా కావచ్చు కొలికపూడి శ్రీనివాస్, ఆ తర్వాత అమరావతి ఉద్యమాన్ని ఆయన ఓన్ చేసుకున్న విధానం కావచ్చు, ఆయన తన వాయిస్ని వినిపిస్తూ అమరావతి తరపున హైలైట్ అవుతూ వచ్చారు అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో. అలాంటి ఏదైతే కొలికపూడి శ్రీనివాస్ని ఈరోజు హఠాత్తుగా తీసుకొచ్చి తీరా ఒక 1 మంత్ ముందు అక్కడ
ఇంప్లాంట్ చేసే ప్రయత్నం చేసినట్లయితే తిరువూరు నుంచి అక్కడ ఈ ఎక్స్పెరిమెంట్ ఎంతవరకు టీడీపీకి ఒక యాడ్ అండ్ ఎలిమెంట్ అవుతుందని ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కానీ ఒక పెద్ద డైలమా కానీ తిరువూరులో ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు పర్టికులర్గా చూసినట్లయితే ఎగ్జాక్ట్గా ఇదే అంశం మీద జగన్మోహన్ రెడ్డిని టీడీపీ టార్గెట్ చేస్తూ వస్తుంది. ఎగ్జాంపుల్ మనం నందిగాం నుంచి గత ఎన్నికల్లో మొండితోక జగన్మోహన్ రావు గెలవడం జరిగింది ఎమ్మెల్యేగా. బట్ లాస్ట్ మీట్ వరకు కూడా జగన్కి అత్యంత విధేయుడిగా ఆయన కొనసాగుతూ వచ్చారు అక్కడ. ఇప్పుడు ఆ సీట్లో మొండితోక జగన్మోహన్ రావుని పక్కన పెట్టి పూర్తి స్థాయిలో అమర్లపూడి కీర్తి సౌజన్యకు అక్కడ టికెట్ ఇస్తారన్న ప్రచారం అయితే ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో అది టీడీపీ ఒక అంశంగా మార్చుకుని ఈరోజు అక్కడ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఉంది. దళితులనే మార్చే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. దళిత కాన్స్టిట్యున్సీలో కూడా జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టారంటూ కూడా టీడీపీ వాళ్ళని టార్గెట్ చేస్తూ వస్తుంది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 20 చోట్ల దళిత ఎమ్మెల్యేలకి స్థానచలనం తప్పదంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయోగం ఈరోజు టీడీపీకి ఒక పొలిటికల్ అస్త్రంగా మారింది, ప్రచారాస్త్రంగా మారింది రేపటి ప్రచారంలో. అలాంటి సమయంలో ఇప్పుడు 4.5 ఏళ్లుగా అక్కడ ఉన్న ఒక అభ్యర్థిని మార్చి లాస్ట్ మినిట్లో మరొక అభ్యర్థిని అక్కడ ఇంప్లాంట్ చేసే ప్రయత్నం చేసినట్లయితే ఎంతవరకు అది టీడీపీకి గెయిన్ అవుతుంది అనే అంశం కంటే టీడీపీ క్యాడర్ అయితే ఈ పరిణామాలతో ఒక కన్ఫ్యూజన్లో పడే అవకాశం ఉందని చర్చ కూడా జరుగుతోంది. మరి ఇది కేవలం ప్రచారమేనా, లేకపోతే అది చంద్రబాబు నాయుడు కానీ పార్టీ అధిష్టానం కానీ నిజంగానే ఈ విషయంలో ఒక స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తుందన్న విషయంలో కూడా ఇప్పటివరకు అయితే క్లారిటీ లేదని అనుకోవాలి. మొత్తానికి ఈరోజు ఆల్రెడీ దేవదత్తు లాంటి ఒక అభ్యర్థి అక్కడ కొనసాగుతూ వస్తున్న క్రమంలో గత 4.5 ఏళ్లుగా ఈరోజు మరి కొత్త అభ్యర్థిని అక్కడ తీసుకొచ్చి ఇంప్లాంట్ చేసినట్లయితే అది పూర్తి స్థాయిలో పార్టీ క్యాడర్లో ఒక డైలమాకు కన్ఫ్యూజన్కు కారణమయ్యే అవకాశం ఉంది. ఎట్ ద సేమ్ టైం అటు స్వామిదాస్కి పూర్తి స్థాయిలో వైసీపీకి కూడా ఈ అంశం ఎడ్జ్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదన్న అంచనాలు కూడా వస్తున్నాయి. మరి ఇలాంటి సమయంలో ఇలాంటి సాహసానికి ఇలాంటి ఎక్స్పెరిమెంట్కు చంద్రబాబు నాయుడు ఎంతవరకు మద్దతు ఇస్తారనే అంశం మాత్రం ఈరోజు హాట్ టాపిక్ అవుతూ వస్తోంది. ఇలాంటి పరిణామాలతో ఈరోజు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అత్యంత కీలకమైన తిరువూరు కాన్స్టిట్యున్సీ ఒక హాట్ సీట్గా మారిందని మనం చెప్పగలం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.